స్వాతంత్ర్య సందర్భంలో కొన్ని దేవుని యొక్క మాటలు మీకు కొన్ని చెప్పాలని ఆకాంక్షిస్తున్నాను. కనుక దైవ గ్రంథము నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం చదవండి. 31 నుండి 36 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేరిని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడిదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఒక నిమిషం ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాక్యమును చదువుకున్నాము, విన్నాము కానీ ప్రభువా, ఆ వాక్య వివరణ మాకైతే తెలియదు ప్రభువా. మీ చిత్తము అయితే ఏమి తెలియని నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని ఆ వాక్య వివరణ ఈ యొక్క 77వ స్వాతంత్ర దిన సందర్భంలో మరి ప్రభువా, మరి ఈ యొక్క వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి పంచిపెట్టుటకు మీరు సహాయము చేయగలరని యేసయ్య శ్రేష్టమైన నామములో అతి వినయముతో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క యోహాను సువార్త 8:31 కానీ మనం చూస్తే, యూదులతో యేసుక్రీస్తు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఇండి సత్యమును గ్రహించెదరు. ఈరోజు దేవుని వాక్యమందు నిలిచి ఉండకుండా, దేవునికి అనుగుణంగా జీవించకుండా, లోకానుసారముగా జీవించుచు ఆ బంధకాల నుండి బయటికి రాకుండా, మీకు స్వాతంత్ర్యం వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది స్వాతంత్ర్యం? ఎక్కడి నుంచి వచ్చింది స్వేచ్ఛ? ఎక్కడి నుంచి విడుదల మీకు కలిగింది? వాక్యమందు నిలిచిన వారిగా ఉంటున్నారా? వాక్యానుసారముగా జీవించే వారిగా ఉంటున్నారా? నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు శిష్యులై ఉంటారని, సత్యాన్ని నేర్చుకుంటారని, సత్యాన్ని గ్రహిస్తారని వాక్యము ఘోషిస్తుంటే మీరు దేని యందు నిలిచి ఉన్నారు? వాక్యమందు నిలిచిన వారా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటారు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, నేను మీకు దయచేస్తానని అక్కడ గ్రంథము ఘోషిస్తుంది. మీరు ఎక్కడ నిలిచి ఉన్నారు? చీకటిలో నిలిచి ఉన్నారా? లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైనటువంటి కార్యాల్లో కొనసాగుతూ ఆ విధంగా జీవిస్తూ, నాకు స్వాతంత్ర్యము రాలేదే, నాకు స్వేచ్ఛ రాలేదంటే ఎక్కడి నుండి వస్తుంది నీకు స్వాతంత్ర్యము స్వేచ్ఛ? గ్రంథం ఇక్కడ మాట్లాడుతుంది కదా, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు, మీరు వాస్తవమును తెలుసుకుంటారు, సత్యమును గ్రహిస్తారు, సత్యమును నేర్చుకుంటారు, అప్పుడు నాకు శిష్యులుగా ఉంటారని గ్రంథము ఘోషిస్తుంది. కనుక ఎక్కడ మీరు నిలిచి ఉన్నారు? యేసుక్రీస్తులో నిలిచి ఉన్నారా? దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నారా? గ్రంథంలో చెబుతుంది, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తునందు లేకపోతే మీకు శిక్ష ఉందని అర్థం. కనుక శిక్షను తప్పించుకోవాలన్నా, విడుదల కావాలన్నా మీరు దేవుని వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. లేకపోతే మీకు స్వాతంత్ర్యం కాదు, స్వతంత్రులుగా మీరు ఉండలేరు. కింద 33 వచనములు కానీ మనం చూసినట్లయితే, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడిదురని ఎలా చెప్పుచున్నావు అని ఆయనతో అనిరి. అందుకు యేసు అంటాడు,
పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ యొక్క తల్లిదండ్రులు దేవునికి అనుగుణంగా యాజకులుగా బోధకులుగా ఎంత మంచిగా జీవిస్తున్నా వాళ్ళ యొక్క సంతానము కానీ లోకములోనికి వస్తే వాళ్ళు పాపులే. కనుక తల్లిదండ్రులు విశ్వాలై వాళ్ళ యొక్క కుమారుల యొక్క జననము మరలా పాపముతోనే ప్రయాణం అవుతుంది. కాబట్టి మరలా పుట్టిన బిడ్డలు ఒక వయసు వచ్చే లోపల దేవునికి అనుగుణంగా జీవించాలంటే పాప క్షమాపణ అవసరం. మారు మనసు పొందాలి, మంచిగా జీవించాలి. తల్లిదండ్రులు విశ్వాలు పరిశుద్ధులైన కానీ గర్భమే పాపముగా ఉందని గ్రంథం ఘోషిస్తుంది. ఇక్కడ మనము చూసినట్లయితే 34 అంటాడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుని మీతో చెప్పుచున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ పాపాంధకారములు మునిగితూ పాపాంధకారములు జీవిస్తూ మాకు స్వేచ్ఛ లేదే, మాకు స్వాతంత్ర్యము లేదే, మాకు విడుదల లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది విడుదల? ఎక్కడి నుంచి వస్తుంది స్వేచ్ఛ? ఈరోజు చీకటిలో నడుస్తున్నావా, లేకపోతే దేవుని వాక్యము నిలిచి ఉన్నావా? ఎక్కడ నిలిచి ఉన్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? ఇక్కడ మనము చూస్తే పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు కానీ కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును చూస్తున్నాం. ఇక్కడ దాసుడు వచ్చి ఎప్పుడు కూడా ఇంటిలో నివాసము చేయుడు. ఎందుకంటే దాసుడు అంటే ఒక పని చేస్తాడు, అంత డబ్బులు అన్నం పెడితే ఒక గోడ పక్కన ఉంటాడు. కానీ కుమారుడు వారసత్వం కలిగిన వాడు. కుమారుడు ఆ ఇంట్లో స్వాతంత్ర్యం ఉంది కాబట్టి స్వేచ్ఛగా ఇంటిలో నివసించగలడు, ఇంటిలో ఉండగలడు. ఈరోజు నీవు నేను కానీ సాతాను సంబంధంగా జీవించకుండా దేవునికి అనుగుణంగా జీవిస్తుంటే ఆయన కుమారులుగా ఆయన వారసత్వం పొందిన కాబట్టి యేసుక్రీస్తు యొక్క ఇంట్లో మనము జీవించగలము. ఎందుకంటే ఒకప్పుడు లోకానుసారంగా జీవించే మనము ఆ యొక్క బానిసత్వపు పాప బ్రతుకులు బయటకు వచ్చినట్లయితే మనకు విడుదల కలుగుతుంది. ఆ విధముగా కాకుండా పాపము చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ నాకు స్వాతంత్ర్యము లేదే, నాకు స్వేచ్ఛ లేదంటే ఎక్కడి నుండి వస్తుంది స్వేచ్ఛ స్వాతంత్ర్యం? ఇక్కడ అంటాడు కదా, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి 77వ సంవత్సరం వచ్చింది కదా స్వాతంత్ర్యం. మరి ఇక్కడ మరి మానవ లోకములో మరి మనుషులకు ఎప్పుడు స్వేచ్ఛ వచ్చింది, ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది? యేసుక్రీస్తు బట్టి 2024 సంవత్సరములు వచ్చి రక్షకుడికి ఈ లోకములోకి వస్తే ఆ రక్షణ పొందావా? పాపము యొక్క కట్ల నుండి నువ్వు విడుదల పొందావా? లోకానుసార జీవితం నుంచి నువ్వు మంచి జీవితానికి బయటకు వచ్చావా? అలా రాకుండా ఉన్నవంటే నీకు స్వాతంత్ర్యం లేదు, నీకు స్వేచ్ఛ లేనే లేదు. మనం ఈ రోజులలో లోకములో జీవిస్తుంటే ఏదైనా సందర్భంలో ఒక మంచి ఆప్షన్ వస్తే దాన్ని ఉపయోగించుకుంటాం కదండి. గవర్నమెంట్ వారు ఏదైనా ఇస్తుంటే సహాయం పొందుతాము, ఆధార్ కార్డు జెరాక్స్లు తీసుకెళ్ళి. మరి రక్షకుడు వచ్చాడు కదా, పాపము నుండి నువ్వు విముక్తి పొందావా? పాపము నుండి విడుదల పొందావా? పాపము నుంచి నువ్వు బయటకు వచ్చినావా? నీలో స్వాతంత్ర్యం ఉందా? నీలో స్వాతంత్ర్యం ఉండాలంటే, నీవు దేవుని బిడ్డగా నువ్వు జీవించాలంటే నీవు పాపములో నిలిచి ఉండకుండా పాప నుంచి బయటకు వచ్చి రక్షణ మారు మనసులను కలిగి ఉండి దేవునికి అనుగుణంగా జీవిస్తూ కానీ ఉంటే నీవు దేవుని కుమారుడివే. అప్పుడు దేవుని యొక్క వాక్యం నిన్ను స్వతంత్రంగా చేస్తుంది, నిన్ను స్వేచ్ఛగా ఉండనిస్తుంది. ఎందుకంటే నీలో దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి, దేవుని వాక్యం ముందు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీలో స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది, విడుదల ఉంది. కానీ నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు? దేవుని వాక్యం ముందు నిలిచి ఉన్నావా? లోకానుసారమైన కార్యక్రమాలు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? కనుక పాపం చేయు ప్రతి వాడును పాపానికి దాసుడు. కనుక ఆ పాపము నుండి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో నిజమైన స్వాతంత్ర్యం నీకు లభిస్తుంది. పాపం నుంచి ఎప్పుడు నువ్వు బయటకు వస్తావో నీకు విడుదల కలుగుతుంది. లేకపోతే ఆ పాపాంధకారములు ఉన్నావంటే నీ జీవితమే పతనం. కనుక ఈ యొక్క 8వ అధ్యాయంలో మనం చూస్తే పాపం చేయు ప్రతి వాడంట పాపానికి దాసుడుగా ఉంటాయని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఆ రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయము 2వ వచనములో కానీ మనము చూసినట్లయితే ఒక మంచి మాటని ఇక్కడ మనము చూడగలము. రోమా 8:2 అక్కడ రాయబడిన మాట, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను.
ఈరోజు యేసునందు మనము జీవని ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించును. ఈరోజు మిమ్మలను పాప మరణముల నుండి నువ్వు విడిపించబడ్డావా, నువ్వు బయటకు వచ్చావా? బయటకు వస్తేనే నీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం. కనుక పాప మరణముల నుండి నువ్వు బయటకు రాకుండా, నువ్వు విడువబడకుండా నీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యము అసలు లేని లేదు. కానీ రోమపత్రిక 6వ అధ్యాయము 22 మనము చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుడే మీకు ఫలము, వాని అంతము నిత్య జీవము అని చూస్తున్నాం. ఈరోజు నీకు స్వాతంత్ర్యం లభించాలంటే పాపము నుండి విమోచించబడ్డావా? పాపము నుంచి విమోచించబడి దేవునికి దాసులుగా ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు పాపము నుండి విమోచించబడతావో, ఎప్పుడైతే పాపం నుంచి బయటకు వస్తావో దేవునికి దాసులుగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దాసులుగా ఉంటావో నీవు దేవుని యందు మంచిగా జీవిస్తుంటే నీలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, నీలో పవిత్రం ఉంటుంది, నీలో స్వాతంత్ర్యం ఉంటుంది. దేవునికి నువ్వు స్వతంత్రుడిగా నువ్వు జీవిస్తావు. ఆయనకు అనుగుణంగా ఉన్నావు కాబట్టి. ఆయనకు అనుగుణంగా లేకపోతే నీకు విడుదల లేదు, స్వేచ్ఛ లేదు, స్వతంత్రత అసలు లేనే లేదు. కనుక 2వ వచనములో పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనావా? ఇంకా పాపములు నువ్వు జీవిస్తున్నావా? కనుక పరిశుద్ధత కలుగుడి మీకు ఫలము. ఆ ఫలమంట దాని అంతము నిత్య జీవము. నీవు పాపము నుండి బయటకు వచ్చావా, నీకు స్వతంత్రం కలుగుతుంది, స్వేచ్ఛ కలుగుతుంది, పరిశుద్ధంగా జీవిస్తావు. అంత మాత్రం దాని యొక్క అంతము నిత్య జీవం. నిరంతరము జీవిస్తావు. ఎల్లవేళ నువ్వు దేవునితో సహవాసం చేసిన వాడిగా ఉంటావు. ఆ స్వేచ్ఛ నుంచి బయటికి రాకుండా స్వాతంత్ర్యం కలదు, ఏమీ కలదు. ఎప్పుడు రాలినా నీవు పోయేది పరలోకము కాదు, ఆ యొక్క పాతాళమే. కనుక మనిషి లోకానుసారమైనటువంటి పాప బంధముల నుండి విమోచించబడ్డప్పుడు, పాపముల నుండి విడుదలైనప్పుడు నీకు స్వాతంత్ర్యం కలుగుతుంది. కాబట్టి అలా లేకపోతే నీకు ఏమీ కలగదని చూస్తున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో మనం కానీ చూసినట్లయితే అక్కడ చక్కని మాటలను మనము చూడగలము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1లో చూస్తే ఇక్కడ రాయబడిన మాట, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయముల గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఈరోజు చెరలో ఉన్న వారికి విడుదల కలిగిందా? చెర అనగా పాపములు ఉండేవారు చెరలో ఉన్నట్టే, అప్పుల సమస్యలు వచ్చారే, లోకానుసారంగా జీవించేవారు వచ్చారే. కనుక అలాంటి చెరల నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు స్వాతంత్ర్యం వచ్చినట్టు, స్వేచ్ఛ కలిగినట్టు. కానీ ఆ విధంగా నువ్వు ఇంకా చెరలో ఉంటే సమస్యలతో లోకానుసారమైన బ్రతుకుతూ నీకు విడుదల ఎక్కడ కలుగుతుంది? అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. పాపపు చెర నుండి బయటకు తీసేదానికి, సమస్యల నుండి బయటకు తీసుకొచ్చేదానికి, అప్పుల నుండి బయటకు తీసేదానికి. లేకుంటే నీ ప్రతి ఒక్క ఏ సమస్య అయినా కానీ యేసుక్రీస్తు నామంలో రక్షించబడి మంచిగా జీవిస్తుంటే ఆ యొక్క చెర నుండి నీకేం కలుగుతుందయ్యా? విడుదల, స్వాతంత్ర్యం కలుగుతుంది, స్వేచ్ఛ కలుగుతుంది. సరిగా జీవిస్తున్నప్పుడు నీకు స్వాతంత్ర్యం వచ్చినట్టు. ఇంకా నువ్వు చెరలో ఉండి సమస్యలు ఉండి దేవునికి అనుగుణంగా జీవించకుండా నాకు స్వాతంత్ర్యం లేదే, నాకు స్వేచ్ఛ లేదంటే ఎక్కడి నుండి వస్తుంది? చేసుకున్న వాడికి జీతం వస్తుంది. నువ్వు మార్చబడి మరో రూపంగా మారినప్పుడు నీకు విడుదల కలుగుతుంది, స్వాతంత్ర్యం కలుగుతుంది, స్వేచ్ఛగా నీవు జీవించగలవు. కనుక ఇక్కడ చూస్తే చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దైవజనుల వాక్యాన్ని మీకు వివరింపజేస్తుంటే ఇంకా నువ్వు ఆ యొక్క పాపపు బంధకాల నుండి బయటకు వస్తున్నావా? చెరల నుండి బయటకు వస్తున్నావా? విడిపించబడ్డావా? 77 సంవత్సరం స్వాతంత్ర్యం వచ్చిందే. యేసుక్రీస్తు మరి రక్షకుడికి ఈ లోకానికి వచ్చి 2020 సంవత్సరాలు దాటిందే. ఇంకా నువ్వు పాపపు చెర నుండి బయటకు రాకపోతే నీకు స్వాతంత్ర్యము లేదు. బంధింపబడిన కట్లతో, లోకానుసారమైన జీవితాలతో ఆ విధంగా జీవిస్తూ ఉంటే నీకు విడుదల కలగదు. విడుదల కలగాలంటే యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలి. ఆయనకు అనుగుణంగా జీవిస్తుంటే ఎలాంటి సమస్య అయినా సరే యేసుక్రీస్తు నామమహిమార్థమని మీరు అప్పుడు బయటికి రాగలరు. కనుక ఈ యొక్క యెషయా గ్రంథములు చూస్తే బంధింపబడిన వారి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవస్తురమును మన దేవుని ప్రతిదిన ప్రకటించుటకును అని ఇక్కడ చూస్తున్నాం. కనుక గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 1వ వచనములు కానీ మనము చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5:1 కూడా ఇక్కడ అంటాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడని చూస్తున్నాం. ఏంటి ఈ యొక్క స్వాతంత్ర్యం అని మనం కానీ చూస్తే పై వచనాల్లో చూస్తే అక్కడ రాయబడిన మాట, సహోదరులారా మనమును ఇస్సాకు వల్లే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులము ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడును అలాగున్నది. ఇందును గూర్చి లేఖనం చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు. ఈరోజు చూస్తే దాసి కుమారులు వచ్చేసి స్వతంత్రరాలి కుమారులతో సరిగా ఉండరు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు సంతానం ఏముందయా, స్వతంత్రాలుగా చూస్తున్నాము. కనుక ఈ యొక్క స్వతంత్రురాలి కుమారులమేమో కానీ మనము దాసి కుమారులం కాదు. ఈరోజు మనము ఆయన రక్తముతో కడగబడి ఆయనకు అనుగుణంగా జీవిస్తుంటే మనము స్వతంత్రులుగా మనము జీవించగలము. ఈ స్వాతంత్ర్యం మనం దేవుడు అనుగ్రహించాడు కాబట్టి మనము ఈరోజు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈరోజు నువ్వు స్వతంత్రంగా జీవిస్తున్నావంటే, స్వేచ్ఛగా జీవిస్తున్నావంటే నీవు దేవుని యొక్క వారసత్వపు కుమారుల యొక్క సంతానం నుంచి వచ్చిన వాడికి నిన్ను ఇక్కడ మనము చూడగలము. అయితే గలతీ 5:13 కూడా రాయబడిన మాట చూస్తే, సహోదరులారా మీకు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులయ్యుండుడి. ఈరోజు స్వాతంత్ర్యమని మనము అంటున్నామే, కానీ మనకు యొక్క స్వాతంత్ర్యం వచ్చింది కనుక మనము ఎలా ఉండాలా, శారీరక క్రియలను హేతు చేసుకొనక. ఈ యొక్క స్వాతంత్ర్యం మనకు వచ్చింది, స్వేచ్ఛ మంచిగా జీవిస్తున్నాం కాబట్టి ఇక మీదట మంచిగానే జీవించాలి. కానీ ఈ స్వాతంత్ర్యం ఉంది, ఈ స్వేచ్ఛ ఉందని మనము ఇక లోకానుసారమైనటువంటి కార్యకలాపాలకు దిగకుండా, లోకానుసారంగా జీవించకుండా మన యొక్క స్వాతంత్ర్యం, మన యొక్క పరిశుద్ధత దేవుని వాక్యము పట్లని మనం చూపాలి. కానీ మన శారీరకంగా మనం ఇక్కడ జీవించకూడదని చూస్తున్నాం. ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులయ్యుండుడి. ఈ రోజులలో ప్రేమే కరుపోయింది. మనం ప్రేమ కలిగి ఉంటేనే దేవుని వాక్యం ముందు నిలిచి ఉంటాం. దేవుని వాక్యం ముందు నిలిచి ఉంటే మనలో ఏముంటుంది, స్వాతంత్ర్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు ఒకరిని ప్రేమించేది లేదు, ఒకనికి దాసులై ఉండేది లేదు. బైబిల్ ఏమో ఒక విధంగా బోధిస్తూ పయనిస్తుంటే క్రైస్తవుల యొక్క జీవితము ఒక బాటన సాగుతుంది. గ్రంథము చెప్తుంది కదా, ఆకాశమును భూమియు గతించిపోయినేమో కానీ నా మాట సున్నైన పొల్లైన తప్పదని చూస్తుంటే, ఇక్కడ చూస్తే చాలామంది ఇష్టమైనవి తీసుకుంటున్నారు, కష్టమైన దూరంగా పెడుతూ ఉన్నారు. అది క్రైస్తవత్వం కాదు, అది వాస్తవమైన తత్వము కాదు. కనుక ఒకరిని ఒకరు ప్రేమించే వారిగా ఉండాలి, ఒకరికి ఒకరికి దాసులుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క ప్రేమను కనుగొన్న వారం అవుతాం. మనలో స్వాతంత్ర్యం ఉంటుంది, మనలో స్వేచ్ఛ ఉంటుంది. కనుక ఆ విధంగా మనము జీవించే వారిగా ఉండాలని చూస్తున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4:9 కూడా ఒక మాట వ్రాయబడింది, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుబడిన వారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తోటి మరలా తిరుగనేలా, మునుపటి వల్ల మరల వాటికి దాసులై ఉండనేలా. ఈరోజు మరి నీకు స్వాతంత్ర్యం వచ్చింది, స్వేచ్ఛగా బ్రతుకుతున్నావు, ప్రభు బిడ్డలుగా నువ్వు స్వతంత్రం చెప్పిన కానీ ఉండి ఉంటే ఇంతకు ముందు నువ్వు ఏ యొక్క మూల పాఠముల నుంచి, లోకానుసారమైన క్రియ నుంచి నువ్వు బయటకు వచ్చావో వాటిని నువ్వు చేయకుండా, వాటి వైపు నీ యొక్క మనసును తిప్పకుండా ఉంటే నీలో స్వాతంత్ర్యం ఉన్నట్లే. అది కాకుండా రక్షించబడ్డాను, బయటకు వచ్చినని మరలా దేవుని యొక్క కార్యాల విషయంలో నిష్ప్రయోజనమైనవి, పలికిమానిల పనులు, హీనమైన శ్రేష్టాలు, లోకానుసారమైనటువంటి కార్యక్రమం మనం కానీ మూలపాఠము దొడుకుని మనం తిరుగుతుంటే మనలో స్వాతంత్ర్యం లేదు, స్వేచ్ఛ లేదు. కనుక ఆ విధంగా మనము వెనుకటి యొక్క జీవితమును మళ్ళీ మరచిపోయిన వారంగా ఉంటూ ప్రభు మేము మంచిగా జీవించే వారిగా ఉంటేనే స్వాతంత్ర్యం ఉన్నట్టు. అలా లేకుండా నిష్ప్రయోజనమైన పనుల వైపు, లోకానుసారమైనటువంటి కార్యాల వైపు మనం కానీ జీవిస్తూ స్వాతంత్ర్యం అంటే సున్నా లేదని చూస్తున్నాం. ఆఖరిగా చూద్దాం, 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2:16 కానీ మనం చూసినట్లయితే ఒక చక్కని మాటను చూసి నేను ముగిస్తాను. చూడండి, 1 పేతురు
2వ అధ్యాయము 16లో ఒక మాట వ్రాయబడింది. ఇక్కడంటాడు, స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరక దేవునికి దాసులమని లోబడి ఉండండి. ఈరోజు మీరు లోకానుసారమైన జీవితం నుండి మార్చబడి ప్రభువులో స్వాతంత్ర్యంగా స్వేచ్ఛగా జీవిస్తున్న మనము ఎలా ఉండాలంటే, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచకూడదు. మీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యత, మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా మళ్ళంట దుష్టత్వమును, చెడుతనాన్ని కప్పిపెట్టకుండా దానికి దూరంగా ఉండి మంచిగా జీవించే వారిగా ఉండాలి. కానీ మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యము, స్వేచ్ఛ దానికి మనము ఖర్చు పెట్టకుండా, వినియోగపరచకుండా, దుష్టాన్ని ఎప్పుడు దూరంగా ఉంటూ మనకు ఎవరికి దాసులకు ఉండాలా? దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఈరోజు దేవునికి దాసులుగా లోబడి ఉండాలంటే మనము వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. మూల పాఠముల తట్టు తిరగకూడదు. కనుక ఈరోజు దేవునికి దాసులుగా ఉండాలంటే ఆయన వాక్యానుసారంగా జీవించాలి. లేకపోతే దేవునికి దాసులుగా మనము ఉండలేము. కనుక ఈ యొక్క స్వాతంత్ర్యం అనేది ఒక విడుదల, స్వాతంత్ర్యం అనేది ఒక స్వేచ్ఛ. కనుక ఈరోజు స్వాతంత్ర్యం మీకు స్వేచ్ఛగా వచ్చిందని అంటే ప్రభు మహిమార్థమై రక్షించబడి మార్పు చెంది మంచి జీవితము జీవిస్తుంటేనే నీలో స్వాతంత్ర్యము, స్వేచ్ఛ, విడుదల ఉంది. కానీ నీవు రక్షణ లేకుండా లోకానుసారంగా జీవిస్తూ ఉంటే నీవు దేవుని కుమార్తెవు కావు, దేవుని యొక్క శిష్యురాలు కావు. కనుక ఆయన వాక్యమందు నిలిచిన వారైతేనే ఆయనకు శిష్యులు. ఆయన వాక్యానికి అనుగుణంగా జీవిస్తుంటేనే శిష్యులు. అప్పుడే ఆయనకు వారసత్వం వస్తుంది. కనుక మన వారసత్వం పరలోకం ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో మనకు ఆ స్వాతంత్ర్యం రావాలంటే నీవు దేవుని వాక్యమందు నిలిచిన వారిగా, పాపము చేయకుండా పవిత్రతగా, పరిశుద్ధతగా జీవిస్తూ ఉంటేనే నీకు స్వాతంత్ర్యము వచ్చినట్టు, విడుదల కలిగినట్టు. నీవు వాటిని లోకానుసారంగా జీవిస్తూ ఉంటే విడుదల కలిగిందంటే నో, నీకు స్వేచ్ఛ ఉందంటే నో. కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేసి ఉన్నానంటున్నాడు. ఎప్పుడంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి కలవరిగిరిలయ ప్రాణం పెట్టిన కారణం మనం అందరము విమోచించబడ్డాము. కనుక ఆయన కుమార్తెలకు ఉంటుండు మనల్ని ఇప్పుడు స్వతంత్రులుగా, స్వేచ్ఛగా చేశాడు. నువ్వు ఎప్పుడైతే లోకానుసారంగా ఉంటావో నీలో విడుదల లేదు. నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నీలో స్వేచ్ఛ ఉంది, నీలో విడుదల ఉంది. కాబట్టి నీవు దేవుని కుమారుడువు, దేవుని ఆరాధించే వ్యక్తివి. కనుక ఈ యొక్క స్వాతంత్ర్యం అనేది పాపముల నుంచి బయటికి రావాలి, చీకటి నడకుండా వెలుగులో నడవాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధత కలిగి ఉంటే ఆయన యొక్క బిడ్డలము, స్వతంత్రులు. మనం ఎప్పుడు కూడా దాసి కుమారులం కాదు, కానీ మనము దేవుని యొక్క వారసత్వ కుమారులు. కనుక ఆయన యెహోవా దేవుడు ఆయన కుమారు రక్తము కాచి మనల్ని విమోచించిన దాని వలన మనమందరం ఈరోజు స్వాతంత్ర్యం కలిగిన వారుగా, స్వేచ్ఛగా మనము దాని యొక్క పాప నుండి బయటకు వచ్చి విడుదల కలిగిన వారు. కనుక మనము దేవుని యొక్క కుమారులుగాను, కుమార్తెలు ఉన్నాము. కాబట్టి ఆ విధంగా పాపములో జీవించకుండా పవిత్రంగా జీవిస్తే పరిశుద్ధత మనతో కూడా ఉంటుంది. దాని ప్రతిఫలం నిత్య జీవం. కనుక ఈ విడుదల అనేది ఇంకా ఎంతమంది అయితే దేవుని రక్షకుడిగా అంగీకరించకుండా లోకానుసారంగా ఉంటున్నారు, మీకు అందరికీ విడుదల లేదు. ఎవరైతే ఆయన రక్తములో కడుగబడి దేవునికి అనుగుణంగా జీవిస్తూ ఉంటున్నారో వాళ్ళందరూ ఈరోజు స్వాతంత్ర్యం కలిగిన వారు, స్వేచ్ఛ కలిగిన వారు, విడుదల కలిగిన వారు. కాబట్టి వాళ్ళు ప్రభు మధ్య చక్కగా జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు రాలినా యేసుక్రీస్తు మహిమార్థము జీవించే ప్రతి ఒక్కరు ఎప్పుడు రాలినా వాళ్ళంతా పరలోకానికి అర్హులు, నిత్య జీవానికి అర్హులు. కనుక నీవు కూడా యొక్క చీకటి పాపముల నుండి, లోకానుసారంగా నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో నీకు స్వాతంత్రం కలుగుతుంది, నీకు విడుదల పడుతుంది. నీవు కూడా దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా నువ్వు జీవించాలనుకుంటే ఇప్పటికైనా కానీ పాపము యొక్క ఆ యొక్క ఊపిరి నుండి బయటకు వచ్చి మీరు కూడా విడుదల పొంది స్వాతంత్రంగా జీవించాలని ప్రభువుడు కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్.